దక్షిణ కొరియాలోని బూసాన్లో ట్రంప్ జిన్పింగ్ మధ్య జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత భేటీ అయిన ఇరువురు నేతలు పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్ జిన్పింగ్ పై ప్రశంసలు కురిపించారు. జిన్పింగ్ అద్భుతమైన స్నేహితుడని, ఆయనతో తనకు మంచి స్నేహ బంధం ఉందన్నారు. చైనాకు 10% ఫెంటనిల్ టారిఫ్ల నుంచి ట్రంప్ ఊరట కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు 57% నుంచి 47%కి దిగి రానున్నాయని తెలిపారు. అటు అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందం మరో ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్నారు. ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా, చైనా కలిసి పనిచేయాలని ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్లో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా సోయాబీన్ల కొనుగోళ్లను చైనా భారీగా ప్రారంభించనుందని ట్రంప్ తెలిపారు.